ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఏసీబీ విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చునేందుకు వీల్లేదని తెలిపింది హైకోర్టు. అయితే ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతినిస్తామని తెలిపింది. అందుకోసం 3 లాయర్ల పేర్లు ఇవ్వాలని కోరింది హైకోర్టు. సాయంత్రం 4 గంటలకు నిర్ణయం వెల్లడించనుంది న్యాయస్థానం. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఏసీబీ విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చునేందుకు వీల్లేదని తెలిపింది హైకోర్టు. అయితే ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతినిస్తామని చెప్పింది. అందుకోసం 3 లాయర్ల పేర్లు ఇవ్వాలని కోరింది హైకోర్టు. సాయంత్రం 4 గంటలకు నిర్ణయం వెల్లడించింది న్యాయస్థానం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఏసీబీ కార్యాలయంలో విచారణకు వెళ్లేటువంటి సమయంలో తనతో పాటు లాయర్ను అనుమతించాలని కేటీఆర్ అభ్యర్థించారు. దానికి సంబంధించి 4 గంటలకు అంటే ఇప్పుడు 3 గంటల 10 నిమిషాలు అవుతుంది కాబట్టి ఇంకో 50 నిమిషాల తర్వాత దానిపైన నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే లాయర్ను అనుమతిస్తారు, కానీ కేటీఆర్ కోరుకున్నట్టుగా కేటీఆర్ హైకోర్టును అభ్యర్థించినట్టుగా ఆయనను విచారించేటువంటి క్రమంలో ఆయనను ఎవరైతే ఏసీబీ అధికారులు విచారిస్తారో ఆ స్థలానికి మాత్రం న్యాయవాదిని అనుమతించరు. విజిబుల్గా అంటే కేటీఆర్ను దూరంగా చూసే విధంగా మాత్రమే లాయర్ను అనుమతిస్తారు. అదే అంశాన్ని హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. లాయర్ను ఎట్టి పరిస్థితిలో విచారణ జరిపేటువంటి ప్రాంతం వరకు అనుమతించేది లేదు. కేటీఆర్తో కలిసి లాయర్ కూర్చునే విధంగా ఆదేశించజాలము అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. అంటే ఒక రూమ్లో ఏసీబీ అధికారులు కేటీఆర్ను కూర్చోబెట్టి విచారిస్తే మరో రూమ్లో అది కూడా అతను కనిపించే విధంగా లాయర్ను కూర్చోబెట్టాలి. లేదంటే ఒక రూము అవైలబుల్ లేకపోతే కనుక దూరంగా కూర్చోబెట్టాలి. లాయర్ కేటీఆర్ కనపడాలి, కేటీఆర్ లాయర్కు కనపడే విధంగా మాత్రమే లాయర్ ఉండాలి అనేటువంటి విషయానికి సంబంధించి హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేటీఆర్ తరపు లాయర్ను 3 కేటీఆర్కు సంబంధించిన న్యాయవాదుల పేర్లను ఇవ్వమంది. అందులో ఒకరిని సెలెక్ట్ చేసి రేపు కేటీఆర్తో పాటు ఏసీబీ కార్యాలయానికి వెళ్లే విధంగా ఆదేశాలు 4 గంటలకు జారీ చేస్తామని చెప్పింది. అంటే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సిబిఐ అవినాష్ రెడ్డిని విచారించింది. అవినాష్ రెడ్డిని విచారించేటువంటి సమయంలో లాయర్ను అనుమతించాలని ఆయన కూడా హైకోర్టును అభ్యర్థించారు. ఇదే బెంచ్ ఇప్పుడు ఏదైతే కేటీఆర్ విషయంలో చెప్పిందో అదే ఆదేశాలను అప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో తీర్పును వెల్లడించింది. దూరంగా లాయర్ ఉండాలి, లాయర్ సమక్షంలో విచారణ జరగకూడదు. అదే విధంగా ఆ విచారణలో కానీ ఆ విచారణ క్రమంలో కానీ లాయర్ ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదు అనేటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని హైకోర్టు వెల్లడించింది. కానీ మరి ఆడియో వీడియో రికార్డింగ్ అన్నది అప్పుడు జరిపారు. రేపు కేటీఆర్ను విచారించేటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు కూడా ఆడియో వీడియో రికార్డింగ్ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు కోర్టుకు సమర్పించబోయేటువంటి ఎవిడెన్స్లో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మరొక అంశం అంటే ఇప్పటికే కేటీఆర్ బయట మీడియాలో కావచ్చు పిటిషన్లో కావచ్చు పేర్కొన్న దాన్ని బట్టి చూస్తే ఒకవేళ లాయర్ లేకపోతే 3rd డిగ్రీ ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది, టార్చర్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. మరి ఒక సందర్భంలో బెంచ్ కూడా ఇదే కామెంట్ చేసింది. 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, 3rd డిగ్రీ ప్రయోగించరు కదా, టార్చర్ పెట్టరు కదా అంటూ నవ్వుతూ కామెంట్ చేసింది. కాబట్టి మరి ఈ అంశాలు అన్నింటినీ
పరిగణలోకి తీసుకొని కేవలం లాయర్ను మాత్రమే ఏసీబీ కార్యాలయం వరకు మాత్రమే అనుమతించే విధంగా, దూరం నుంచి కేటీఆర్ను లాయర్ చూసే విధంగా మాత్రమే అనుమతించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన నిర్ణయం 4 గంటలకు వెల్లడించబోతోంది హైకోర్టు. అక్షయ, అంటే శర్మ ఇప్పుడు 3rd డిగ్రీ ప్రయోగిస్తారని దానికి సంబంధించి లాయర్లని ఆయన అనుమతించాలని కోరుతున్నారా? ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? కేవలం లాయర్ను మాత్రమే ఏసీబీ కార్యాలయం వరకు మాత్రమే అనుమతిస్తారు. ఒక గదిలో కేటీఆర్తో పాటు ఆయన్ను విచారించేటువంటి అధికారులు, మరి 4 ఉంటారా 5 ఉంటారా, ఆ విచారించేటువంటి అధికారులు మాత్రమే ఉంటారు. అందులో ఒకరు వీడియో ఆడియో రికార్డింగ్ చేసేటువంటి వ్యక్తి కూడా అందులో ఉండే అవకాశం ఉంది. లేదంటే సర్వేలెన్స్ కెమెరా ద్వారా అతన్ని విచారించేటువంటి దాన్ని రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగిస్తారనేది ఏసీబీ విచక్షణను బట్టి ఉంటుంది. మరో గదిలో లాయర్ మాత్రం ఉంటారు, అది కూడా దూరంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విచారణ దాంట్లో అతను జోక్యం చేసుకోవడానికి వీలుండదు. ఆ రకమైన స్పష్టమైనటువంటి ఆదేశమే హైకోర్టు కాసేపట్లో ఇవ్వబోతోంది. అక్షయ. ఓకే శర్మ.